ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడు మనిషి, ఏ స్థితిలోకి వెళ్ళిపోవాలి, అది చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఆ వయస్సులో ఎవరైనా మనుషుల గురించి మన దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినా సరే, బుధజనైర్వాద పరిత్యజ్యతాం, పండితులతోటి వాదించొద్దు. అంతేకాదు జనకథా నైష్ఠుర్యముత్సృజ్యతాం, ఎవరి గురించైనా మన దగ్గర ప్రస్తావించినా వారి గురించిన చెడ్డ మాట నింద మన నోట రాకుండా జాగ్రత్త పడాలి. ఇది అందరం అభ్యాసం చేయవలసిన విషయం. ఏదైనా చెప్పగలిగితే ఒక మంచి మాట చెబుదాం, లేదు వదిలేద్దాం ఆ విషయాన్ని, వాళ్ళు నిర్ణయించుకుంటారు. అదే కంట్ల పంచాంగంలో చూసుకుంటే మాతృవర్గం వారితో విభేదం, ఇదే మన వల్ల వచ్చింది ఈ విభేదం. మాతృవర్గం వారితో అంటే మేనమామగా ఎందుకు వచ్చింది, ఎవడో వచ్చాడు మన దగ్గర ఏదో మాట్లాడాం, ఆ మేనమావకు మనకేదో తేడా ఉండొచ్చు, మేనమావ కాకపోతే మేనలుడు తోడలుడు ఎవడైతే, అది ఈయన దగ్గర ఎందుకండి, బయట వేరే మనిషి కదా, నీకు నిజంగా ఆ దమ్ముంటే ఆయన దగ్గర మాట్లాడు. ఆ సంబంధమైన వ్యక్తి ఎవరైనా వస్తే మళ్ళీ